సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో గ్రామాలు సైతం పట్టణాలకు దీటుగా అభివృద్ధి చెందుతున్నాయని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. అద్దంకి నియోజకవర్గ పరిధిలోని కొరిసపాడు మండలం రావినూతలలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం 1,30,00,000తో నిర్మించిన అంతర్గత రహదారులు, కల్వర్టులు, సైడ్ కాల్వలను మంత్రి ప్రారంభించారు. 20 లక్షల రూపాయలతో నిర్మించిన ఎస్సీ కమ్యూనిటీ హాల్ను మంత్రి గొట్టిపాటి ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రూవెన్స్ నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. పేదలకు నాణ్యమైన విద్య, వైద్యాన్ని అందించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యతగా చెప్పారు మంత్రి గొట్టిపాటి రవికుమార్. అంటే మీకు తెలిసి మాకండి ఏమి బాధ్యత ఎవరు అడిగాడు? ఏమి ఇచ్చే పని చదువు సర్టిఫికేట్ ఉంటుంది. ఎండిఓ గారు ఎవరు కూర్చుంటే మీరు అంతసేపు కూర్చుంటే రాసుకోవాలమ్మా. అదే ఇప్పుడు నేను చెప్పింది అదే. అందరికీ అన్ని తొందరలో వచ్చేస్తాయి. నూట 56 మందికి వాళ్ళ మన ఊర్లో రావినూతల్లో 124 మందికి, కుర్రవాణిపాలెంలో 26 మందికి ఇస్తున్నాం. 150 మందికి వాళ్ళ సైకిల్ ఇస్తాం అన్నమాట. ఓకేనా? స్కూల్లో భోజనం ఎట్లుంది? నేను భోజనం బాగానే ఉందా? నిన్న ఒక స్కూల్కి వెళ్తే నాకు కంప్లైంట్ వచ్చింది, అందుకని అడుగుతున్నా. మైలవరం స్కూల్లో భోజనం పెడుతున్నా కానీ రుచిగా లేదని చెప్పారు, అందుకని చెప్పి అడుగుతున్నాను. అది కొద్దిగా జాగ్రత్త చూడండి. యూనిఫాము, స్కూల్ బుక్స్, బెల్ట్, బ్యాగ్ ఇవన్నీ కరెక్ట్ టైంకి ఇచ్చారు కదా ఈసారి. మీకు ఎక్కడ ఏ రాజకీయ నాయకుడు బొమ్మలు లేవు. ఈసారి స్కూల్ పిల్లలు స్కూల్కి ఎలా వెళ్ళాలో అదే విధంగా మీకు బుక్స్ కానీ, స్కూల్ బెల్ట్లు, బుక్స్, బ్యాగ్లు అన్నీ టైంకి ఇచ్చారనమాట. అట్లానే స్కూల్లో మంచి భోజనం పెట్టాలనే దానికోసం బియ్యం కూడా మంచి బియ్యంతో భోజనం పెట్టాలి. మంచి బియ్యం వస్తున్నాయి కదా. ఎవరు వంట చేస్తుంది? ఎవరు? అంజమ్మ గారు. మీరా వంట చేస్తుంది? మీరా వండగలుగుతున్నావా? 150 మందికి బియ్యం అయ్యి ఎట్లుంటున్నాయి? బాగానే ఉంది. ఏం కూర ఇవ్వాలా? ఇవాళ మాకు కూడా ఉందా భోజనం? సరే 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 సార్, మీ ఇద్దరు జాగ్రత్త చేపించండి. 31 హెల్త్ సెంటర్లు ఇచ్చాడు ఆయన. అంటే దాదాపు ఒక్కొక్క హెల్త్ సెంటర్ 31 లక్షలు ఎంత ఉంది? 36 లక్షలు ఎంత ఉంది? దాదాపు 30 సబ్ సెంటర్లు ఇచ్చాడు హెల్త్ సెంటర్లు. అవి మొత్తం కూడా కట్టమని చెప్పాము. అమరో గారు, మీరు ఈ హెల్త్ సెంటర్లు ఎక్కడ ఇచ్చారో మీ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి ఏ గ్రామానికి శాంక్షన్ అక్కడ ల్యాండ్ ఇవ్వాలి. మీరు ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే గవర్నమెంట్ ల్యాండ్, లేకపోతే ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు ఇస్తే వాళ్ళ ల్యాండ్ తీసుకొని వాళ్ళ పేరు పెట్టడం, ఇది కంపల్సరీ చేయాలి. మీ మండలంలో ఎక్కడెక్కడ ఉండే స్పీడ్ చేయాలి. స్పీడ్ చేస్తే తొందరగా అవి కూడా కడితే జనానికి ఉపయోగంలోకి వస్తాయి. ఇవన్నీ ఇప్పుడు చేయడం జరిగింది. ఇంకా మీ ఊరికి కాలేజ్ అన్నారు కదా, మీ ఊరికి వేరే చోట్ల కాలేజీలు ఉండి ఉపయోగించుకోవట్లేదు. అది లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళి మీ ఊరికి ఒకటి, చంద్రూరుకి ఒకటి పిల్లలు ఉన్నారు. ఈ గ్రామస్తులు పట్టించుకుంటారు, ఒక నమ్మకం ఉంది నాకు. ఎందుకంటే కాలేజీలు పక్కన కాలేజీ పెట్టగానే మీరు పిల్లల్ని చేర్పించాలి. కాలేజీ డెవలప్మెంట్కి మీ గ్రామస్తులు కొద్దిగా సహకారం అందిస్తే కనుక డెవలప్ అయింది. అందుకని మీ ఊరు పెట్టమన్నాను రావినూతల. అక్కడికి వచ్చేదానికి చంద్రూరు పెట్టమన్నాం. అక్కడ కూడా స్కూల్ పిల్లలు దాదాపు 350 మంది, 400 మంది ఉన్నారు. అందుకని అక్కడ కాలేజీ పెట్టమన్నాం. ఈ రెండు నెక్స్ట్ ఇయర్కి ఎట్టి పరిస్థితుల్లో నేను తీసుకొస్తానని చెప్పి మీకు సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను.